వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నిరుద్యోగుల డిమాండ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోందా? గ్రూప్ పరీక్షల వాయిదా విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోందా? ఇంతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తోంది? తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. గ్రూప్స్ పరీక్షల వాయిదా అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ తదితరులు గురువారం నిరుద్యోగులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంశంపై 2-3 రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గురువారం ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు జరగనున్నాయి. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించడం వల్ల నష్టపోతామని, వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల వరుస ఆందోళనలపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు రోడ్డెక్కే బదులు మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కీలక నేతల అభ్యర్థులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో పరీక్షలు వాయిదా వేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ పరీక్షలు వాయిదా పడితే మళ్లీ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 100 మంది అభ్యర్థులకు ఒకరి చొప్పున ఎంపికపైన చర్చించారు. ఇది సాధ్యం కాదని, దీని ద్వారా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చర్చల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు కాంగ్రెస్ ప్రతినిధులు. సీఎంవేతో మాట్లాడిన తర్వాత గ్రూప్ 2 వాయిదాపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.